సో హలో ఎవ్రీవన్. నిన్న మనం బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా విన్ అయింది కదా. దాని తర్వాత మనకి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇండియా ఈ విన్ తర్వాత కన్సిక్యూటివ్ చూడండి 5 విన్స్ ఉన్నాయి కదా మనకి. సో 98 పాయింట్స్తో 74.24 పర్సెంటైల్తో ఉంది టాప్ పొజిషన్లో. మనం ఓన్లీ 2 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాం అండ్ 1 టెస్ట్ మ్యాచ్ ఏమో డ్రా అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా 62.50తో ఉంది. అండ్ మనకు ఇంకొక 8 టెస్ట్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచెస్ అండ్ ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచెస్. న్యూజిలాండ్తో జరిగే 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఏమో ఇండియాలోనే అవుతుంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచెస్లో మాత్రం ఆస్ట్రేలియా వెళ్ళి ఆడాలి. అండ్ లాస్ట్ 2 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీస్ని మనం ఆస్ట్రేలియాలో వాళ్ళని కొట్టేసి మనం విన్ అయ్యాం. సో ఈసారి ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా రివెంజ్ అని చూస్తున్నారు. సో ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. దీని ప్రకారం మనకు ఆల్మోస్ట్ ఇండియా అయితే క్వాలిఫై అయిపోయినట్లే. మనం ఒక 5 మ్యాచెస్, ఇంకా మనకి 8 మ్యాచెస్ ఉంది కదా. 8 మ్యాచెస్లో అట్లీస్ట్ మనకి 4 మ్యాచెస్ వరకు గెలిస్తే కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. లేదు ఏమైనా 4 మ్యాచెస్ కన్నా అంటే 8 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అంటే హాఫ్ మ్యాచెస్ గెలిచినా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మిగిలిన మ్యాచెస్లో అంటే మిగిలిన టీమ్స్ ఉన్నాయి కదా మ్యాచెస్, తో దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇండియాకి. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఎవరు వస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లాగే ఉంది. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఆస్ట్రేలియాకి ఉంది, ఎందుకంటే ఆస్ట్రేలియాకి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఇండియాతో సిరీస్ ఉంది. సో ఆ సిరీస్లో ఏమాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా వాళ్ళైతే కంఫర్టబుల్గా వచ్చేస్తారు. అండ్ శ్రీలంకకి నెక్స్ట్ ఇంకో 2 మ్యాచెస్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాతో. సో వాళ్ళు 11 మ్యాచెస్ వరకు రాగలరు. వాళ్ళకి 11 ఇన్ కేస్ 2 కూడా సౌత్ ఆఫ్రికా మీద 2 కూడా గెలగలిగితే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మనకు వచ్చే మ్యాచెస్ అయితే ఇంగ్లాండ్ అండ్ పాకిస్తాన్ మ్యాచెస్ ఉన్నాయి. దాని తర్వాత న్యూజిలాండ్ సిరీస్, దాని తర్వాత బంగ్లాదేశ్ అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉంది. సో ఇలా ఈ మ్యాచెస్ అన్నీ అయితే మనకు ఉన్నాయి ఈ సీజన్లో. ఇవి పక్కన పెడితే మనకి స్టాట్స్ గురించి మాట్లాడదాం. ఈ స్టాట్స్ అంటే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో హయ్యెస్ట్ రన్స్ అయితే జో రూట్ పేరు మీద ఉన్నాయి, 1398. సో 29 ఇన్నింగ్స్లో 53.76 యావరేజ్. బట్ అలాగే చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ ఓన్లీ 20 ఇన్నింగ్స్లోనే 1217 రన్స్ అయితే చేశాడు. అండ్ యావరేజ్ అయితే 64గా ఉంది. ఫినామినల్ పెర్ఫార్మెన్స్ అసలు ఈ సీజన్లో యశస్వి జైస్వాల్ నుంచి. సో సూన్ మనకి జో రూట్ని ఓవర్టేక్ చేస్తాడని అనుకుందాం. అండ్ అలాగే టాప్ వికెట్స్కి వచ్చేసరికి మాత్రం రవిచంద్రన్ అశ్విన్ 53 వికెట్స్ 19 ఇన్నింగ్స్లో. సో తెలుసు కదా మనకి అశ్విన్ గురించి, సో ఆబ్వియస్గా ఎలా ఉంటుందో. సో అశ్విన్ అయితే 53 వికెట్స్తో టాప్లో ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ యావరేజ్కి వచ్చేసరికి న్యూజిలాండ్ నీల్ వాగ్నర్ అండ్ బెస్ట్ బౌలింగ్ ఏమో రకీమ్ కార్నర్ వెస్టిండీస్ బౌలర్. సో 2 ఉంది బౌలింగ్ ఎకానమీ అయితే. జయదేవ్ ఉనాద్కట్ది 4 మ్యాచెస్లో 2.25 ఉంది ఇండియా తరఫు నుంచి. సో వీళ్ళు మనకి మేజర్గా అయితే కంట్రిబ్యూట్ చేశారు ఈ సీజన్లో. సో మీరేమనుకుంటున్నారు, ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో నెక్స్ట్ ఎవరు ఫస్ట్ ప్లేస్ అండ్ ఎవరు సెకండ్ ప్లేస్లో క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు? ఇండియా కానీ క్వాలిఫై అయితే 3rd అవుతుంది. వరుసగా 3 టైమ్స్ ఫైనల్కి చేరిన టీమ్గా మనకి ఇండియా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలనుకుంటే నెక్స్ట్ జరిగే 8 మ్యాచెస్ మనకి ఎలా ఆడతారన్న దాని మీద ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇది మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి అయితే. సో కమెంట్ అయితే చేయండి ఎవరెవరు క్వాలిఫై అవుతారు అనుకుంటున్నారు.